హుజూర్ నగర్ లో ఉన్న ఈ డక్కన్ సిమెంట్ అనేటువంటి ఈ కంపెనీ ప్రతినిధులను బెదిరించాడు అన్న కారణంతో అరెస్ట్ చేశామని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఒక హైడ్రామా నడిచింది. ప్రస్తుతం నా ముందు కొండా సురేఖ గారి కూతురు సుష్మిత గారు ఉన్నారు. సో వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగిందండి? నమస్తే అండి. ఏం జరిగింది? ప్రధానంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీసుల వైపు నుంచి, సో సురేఖ గారితో కూడా నేను 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. తను చెప్పింది ఏంటంటే, ఒక ఆరోపణ, ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ చేతిలో గన్ను ఉంది. ఆ గన్నుతోని డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు. సో దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇక్కడికి వచ్చిరని. అదేనా లేకపోతే ఇంకేమన్నా వేరే? లేదండి, ఇదే చెప్పారు. సో పోలీసులు చెప్పారా ఈ విషయాన్ని? ఐజీ గారు చెప్పారు. ఐజీ గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గన్ తీసుకొచ్చి పెట్టారు, గన్ తో బెదిరించారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, ఇన్ రైటింగ్, నాట్ ఇన్ టాకింగ్, ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇచ్చాడు విత్ హిస్ ఓన్ సిగ్నేచర్ అని చెప్పాడండి. సో దట్ వాజ్ థింగ్ అండి. తర్వాత మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసి నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను అసలు కంప్లైంట్ అనేది ఇవ్వలేదు, నన్ను ఎందుకు దీంట్లో లాగుతున్నారో నాకు తెలీదు, అసలు నేను తర్వాత డీజీతో మాట్లాడుతున్నా, నన్ను పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేయలేదండి. మరి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే సుమంత్ గన్ను తీసుకుని ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించాడా? ఇప్పుడు అంటే మీరు అడిగి ఉంటారు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు అదే అండి, మీకు తెలుసు కదా, ఇప్పుడు సుమంత్ డెక్కన్ సిమెంట్స్ దగ్గర పోయే ముందు పోయిన మనిషి ఎవరండి? రోహిన్ రెడ్డి పక్కనే ఉన్నాడని అంటున్నారు కదండి. అందరికైతే తెలుసు కదా రోహిన్ రెడ్డి ఎవరి దగ్గర ఉంటాడండి? ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉంటాడు కదండి. సో రోహిన్ రెడ్డి ఆఫీస్ ఎక్కడండి? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ దగ్గరకు వచ్చి, రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్ కి కాల్ వచ్చింది. సుమంత్ కి కాల్ వచ్చి ఏమని, డెక్కన్ సిమెంట్స్ గురించి మాట్లాడాలి అనే కాల్ వచ్చింది. సుమంత్ వెళ్ళాడండి. వెళ్ళి డెక్కన్ సిమెంట్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాడు. ఎక్స్టార్షన్ జరిగింది. ఒకవేళ పిస్టల్ పెడితే రోహిన్ రెడ్డి కూడా ఉంటాడు కదా దాంట్లో. మరి ఇప్పుడు రోహిన్ రెడ్డి కూడా, ఇప్పుడు సుమంత్ మీద పెట్టిన కేసులు రోహిన్ రెడ్డి మీద కూడా పెట్టాలి. సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఏం చేస్తే రోహిన్ రెడ్డి అది చేయాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తే సీఎం కూడా అదే చేయాలి. ఎందుకు? సీఎం ఆఫీస్ నుంచే కదా వచ్చింది, సీఎం ఇంటి నుంచి వచ్చిండు, ఆఫీస్ నుంచి కూడా కాదు. ఎవరింటి నుంచి వచ్చారు? రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ కి వచ్చిండు, డైరెక్ట్ ఆఫీస్. మీరు కావాలంటే మీరు ఫోన్ సిగ్నల్స్ తీసుకోండి, ఫోన్ సిగ్నల్స్ తీసుకుని అయితే బయట పడుతుంది కదా. రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ లో ఉన్నాడు, సీఎం ఇంట్లో ఉన్నాడు. సీఎం చెప్పాడు ఇదేదో డెక్కన్ సిమెంట్స్ గురించి నువ్వు మాట్లాడరా అని చెప్పాడు రోహిన్ రెడ్డికి. అదే రోహిన్ రెడ్డి నాకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి సుమంత్ కి ఫోన్ చేశాడు. ఆయన సుమంత్ కి మ్యాటర్ తెలుసు, అది వెళ్ళి రోహిన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి సుమంత్ బయటకు వచ్చేసాడు. రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరిగిన మీటింగ్, రోహిన్ రెడ్డి, సుమంత్, డెక్కన్ సిమెంట్ ప్రతినిధులు. ఎగ్జాక్ట్లీ సీఎం ఆఫీస్ నుంచి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ కి పోవటం జరిగింది. రోహిన్ రెడ్డి ఆఫీస్ కి సుమంత్ రావటం జరిగింది. సుమంత్ రోహిన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి సీఎం ఇంటికి పోవడం జరిగింది. ఇప్పుడు పీసీబీ కూడా ఓఎస్డీగా తొలగిస్తూ పీసీబీ ఆర్డర్ ఇచ్చింది. సో పీసీబీ డెక్కన్ సిమెంట్ కి లింక్ ఉన్నది, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డే చూడాలి డెక్కన్ సిమెంట్ సంబంధించిన ఈ పొల్యూషన్ వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో దీనికి లింక్ ఉందా? అందుకేనా ఓఎస్డీగా తనని తొలగించిన దానికి రీజన్? అసలు దానికి తొలగించిన దానికి రీజన్ ఏంటనేది చెప్పట్లేదు సార్, చెప్పట్లేదన్న, మాకు తెలియదు అసలు. మాకు ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఉన్నది. రెడ్డోళ్ళ పెత్తనం నడుస్తుంది, బీసీలను దొక్కుతాండ్రు. మీరు ఇలా పొద్దున న్యూస్ లో నేను కూడా చూసిన, అసలు సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. నేనే సిగ్గుపడుతున్నా. మా నాన్న 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాడు. మా అమ్మ 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. రాజశేఖర రెడ్డి హయాంలో మేము ఎట్లున్నామో మీ అందరికీ తెలుసు. మేము కరప్టెడ్ కాదు. సరే మేము కరప్షన్ చేసినామే అనుకోండి, మాకు ఇచ్చిన శాఖలు ఏంటి అండి? దేవాదాయ, అక్కడైతే కరప్షన్ కాదు కదా. ఫారెస్ట్, అక్కడైతే కరప్షన్ కాదు కదా. పీసీబీ, అది యునానిమస్ బోర్డే కదా. మాకైతే సంబంధం లేదు కదా దాంట్లో నుంచి. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత జరుగుతున్న తర్వాత మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాకుండా వేరే వాళ్ళు ఎవరికి, ఏ మంత్రికి ఏం ఫోన్ చేయలేదా? మేము కేవలం పార్టీ పరువు తీయటం ఎందుకు అని ఇంతసేపు నోరు మూసుకొని ఊరుకున్నాం. కానీ ఇక్కడి వరకు వచ్చినాక మాత్రము మా మీద దాడి జరుగుతున్నప్పుడు మాత్రం తీయకుండా మేము ఉండలేం కదండి.
సో ఇప్పుడు ఇక మేము చచ్చకుండా బయటికి తీయాల్సి వచ్చింది. ఇంతవరకు నిన్నటి నుంచి మొన్నటి వరకే గుమ్మనంగా కూర్చున్నాం. అంటే మంత్రి కోసం రాలే కదా, ఓఎస్డి తొలగించిన ఓఎస్డి కోసం వచ్చినామని అంటారు. అంటే మంత్రి ఇంటికి వచ్చుడేందండి, మంత్రి ఇంటికి వచ్చుడేంది, మంత్రి ఇంట్లో వాడు మాకు చుట్టం అండి. వాడు ఓఎస్డి పక్కన పెడితే మాకు చుట్టం. నా చుట్టం నా ఇంట్లో ఉన్నాడు. నా ఇంట్లో ఉంటే మంత్రి ఇంటికి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అడగండి సార్. అసలు వాళ్ళు మన లేడీ పోలీస్ ఎందుకు వచ్చిండ్రు? ఇప్పుడు మహేష్ నేను యాక్చువల్లీ టాస్క్ ఫోర్స్ పోలీసు మఫ్తీలో వచ్చింది సార్ అన్న. వచ్చినప్పుడు నేను బయటికి పంపించిన. సో ఇప్పుడు పోలీసు వాళ్ళని ఆ లేడీస్ని పిలిచిన, ఎందుకంటే నన్ను ఆపడానికి పిలిచిండ్రు, లేకపోతే నేను ఆపుతా అని తెలుసు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాకుండా ఎవరికి వేరే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదా? మహేష్ కుమార్ గౌడ్కి, మహేష్ అంకుల్కి కాల్ చేయడం జరిగింది. మహేష్ అంకుల్ యాక్చువల్లీ దాన్ని పరిశీలిస్తామని అన్నారు, కానీ ఇంతవరకు అయ్యే వరకు అయితే ఇంకా మేము చేయలేదు.